ఈ 2 డేస్ నుంచి హెల్త్ బాగోకుండా ఉండడం వల్ల నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నాతో ఉండిపోవా పార్ట్ 15. నందు, దేవ్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ గదికి వెళ్ళి పడుకుంది. అలా చాలాసేపు నిద్రపోయింది. చీకటిగా ఉండడంతో లైట్లు ఆన్ చేసి నందు ఉన్న గదికి వెళ్ళాడు దేవ్. అక్కడ కూడా లైట్లు ఆన్ చేసి చూశాడు నందు. కాళ్ళు ముడుచుకొని నిద్రపోతుంది. దేవ్ తన పక్కన కూర్చొని తన చేయి పట్టుకొని మెల్లగా ఒత్తాడు. నందు ఉలికిపాటుగా లేచి దేవ్ చేతిలో నుండి తన చేతిని తీసుకొని, మీరు ఇక్కడేం చేస్తున్నారు? నువ్వు చీకట్లో ఉంటే లైట్లు ఆన్ చేయడానికి వచ్చాను. రాత్రి భోజనం సిద్ధం చేయాలి కదా, మరి ఆలస్యం అవుతుంది. ఫాస్ట్గా చేస్తే ఇద్దరం కలిసి తిని పడుకుందాం అని చెప్పి వెళ్ళిపోయాడు. నందుకి దేవ్ మాటలు వింటుంటే భయంగా ఉంది. కానీ ఇప్పుడు తను ఏం చేయలేదు అని తెలుసు. లేచి మొహం కడుక్కొని టీ పెట్టి దేవ్కి ఇచ్చి తను తాగి డిన్నర్ చేసి టేబుల్ మీద పెట్టింది. దేవ్, వావ్ నందు, రా ఇద్దరం కలిసి తిందాం అని తను నందుకి సర్వ్ చేసి తను తింటున్నాడు. దేవ్ ఫాస్ట్గా తిని, నందు, ఇంకో గంటలో నేను నీ దగ్గరకు వస్తాను. నందుకి దేవ్ అలా చెప్పగానే తను తినడం ఆపి టేబుల్ మధ్య ఉన్న గిన్నెలు అన్నీ వంటగదిలో పెట్టి చేతులు కడుక్కొని గదికి వెళ్ళి తలుపు తాళం వేసుకొని అక్కడే కూర్చొని ఏడుస్తుంది. అలా ఎంతసేపు ఉందో తెలీదు. దేవ్ చెప్పిన మాట గుర్తుకు రాగానే కన్నీళ్లు తుడుచుకొని అక్కడ ఉన్న దుస్తులు తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. స్నానం చేసి వచ్చి రెడీ అయ్యి డోర్ లాక్ చేసి బాల్కనీలోకి వెళ్ళి నిల్చొని ఆకాశంలోకి చూస్తూ నిల్చుంది. కాసేపటికి దేవ్ వచ్చి డోర్ బోల్ట్ పెట్టి గదిలో చూశాడు. నందు ఎక్కడా కనిపించలేదు. బాల్కనీలోకి వెళ్ళాడు. అక్కడ ఆకాశంలోకి చూస్తూ ఉంది. తనని వెనుక నుండి కౌగిలింత చేసుకున్నాడు తన చేతులు. నందు నడుముకు తగలగానే ఒకలాంటి భయంతో అరవాలని చూసింది నందు. అది ముందే ఊహించిన దేవ్ తన నోరు మూసి, నేనే నందు, ఎందుకు భయపడ్డావ్ అని చిన్నగా చెవిలో చెప్పాడు. నందు తనని తోసి గదిలోకి వెళ్తుండగా తన పైట కొంగు పట్టుకున్నాడు దేవ్. ఊహించని చర్యకి బొమ్మలా నిల్చుంది. నందు, దేవ్ గారు ప్లీజ్ వదలండి, నాకు భయంగా ఉంది ప్లీజ్. తనని అలానే తన మీదకు లాక్కొని, నాకిష్టం, ఇదంతా అందంగా రెడీ అయ్యి వదలండి అంటే ఎలా నందు, ఈ శారీలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని తన మెడ మీద చిన్నగా ముద్దు పెట్టాడు. తనని వెనుక నెడుతుంటే తను ఇంకా గట్టిగా హత్తుకొని, ఏంటి నందు, నేను దగ్గరకు వస్తుంటే నువ్వు దూరంగా వెళ్తున్నావు అంటున్నాడు. నన్నే నీ భర్తగా అనుకుంటున్నా అని చెప్పడం నిజం కాదా? నందు, నిజమే దేవ్ గారు, కానీ ఇప్పుడు నేను ఇందుకు సిద్ధంగా లేను. దేవ్, నాకు నువ్వు కావాలనిపిస్తుంది. నిన్ను ఇలా చూస్తుంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా నందు, దయచేసి కాదనుకు. దేవ్ నందుని మరింత గట్టిగా హత్తుకొని, ప్లీజ్ నందు అని తనని ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టి లైట్ ఆఫ్ చేశాడు. తన చొక్కా తీసి నందు మీదగా చేరి, తనతో నన్ను తప్ప ఇంకొకరిని నీ భర్తగా ఊహించుకొని అన్నావు కదా, మరి నా భార్యగా నిన్ను దగ్గరకు తీసుకుంటుంటే ఎందుకు ఆ కన్నీళ్లు నందు? వర్ష అంటే నందు, నీ ఇష్టంతో పని లేకుండా నిన్ను బలవంతంగా నందు, లేదు వర్ష, అలాంటిదేం జరగలేదు. నేను ఏమి ఏడవడం లేదు దేవ్ గారు, నాకు ఇష్టమే అన్నాను. మీకు అడ్డు చెప్పాను నేను అని తన పైట కొంగు తానే తీసింది. దేవ్ తనకి బెడ్షీట్ కప్పి, దేవ్ గట్టిగా నవ్వుతూ మంచం మీద నుండి లేచి తన చొక్కా వేసుకొని లైట్లు ఆన్ చేసి అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని నందుని చూస్తున్నాడు. తనకేం అర్థం కావడం లేదు. ఏంటి నందు అలా చూస్తున్నావు? నేను ఎందుకు అక్కడి నుండి వచ్చాను అనా? నేను నిన్ను టెస్ట్ చేశాను నందు, నువ్వు దీనికి సిద్ధంగా లేవు, నేను కూడా లేను. నేను నీకు కరెక్ట్ కాదు నందు, నువ్వు చాలా సెన్సిటివ్. ముందుగా నన్ను క్షమించు. నీతో నీ ఇష్టం లేకుండా నీ మీద చేయి వేశాను. దానిని నువ్వు నాకు శిక్ష వేసినా పర్లేదు, కానీ నా కోసం నీ లైఫ్ని పాడు చేసుకోకు. లైఫ్లో ముందుకు వెళ్ళు. ఇలా ఎవరి కోసమో వెయిట్ చెయ్యకు అని రూమ్ నుండి వెళ్ళిపోయాడు. నందు కూడా తన చీర సరిచేసుకొని దేవ్ వెనకాలే వెళ్ళింది. తనకి చాలా కోపంగా ఉంది. తన మీద నందుకి అభిప్రాయం మారాలని తనతో అలా ప్రవర్తించాడు. నందు, దేవ్ గారు, నాకు తెలుసు మీరు నాతో అలా ప్రవర్తించారు అని. తను మరి ఎందుకు నేను దగ్గరగా వస్తుంటే కళ్ళు మూసుకొని ఉన్నావు? నేను చెప్పానా నీకు ఇష్టం లేను అని అనింది. లేకున్నా నా కోసం నేను ఏం చేసినా భరిద్దామనుకున్నావు అంతేనా అన్నాడు. నందు ఏం మాట్లాడకుండా తలదించుకుంది. నన్ను నువ్వు భర్తగా అనుకోవడం మానేసి నీకు నచ్చిన మనిషి చూసి పెళ్లి చేసుకోనందు. అది ఎప్పటికీ జరగదు. కావాలంటే ఇప్పుడు నా ఇష్టంతో చెప్తున్నారండి అని తన చేయి పట్టుకుంది. దేవ్, నీకు ఇలా చెప్తే అర్థం అవ్వదు కదూ అని తన జుట్టు పట్టుకొని కోపంగా తన పెదవాలు అందుకున్నాడు. అది ఊహించని నందు తన నుండి దూరం జరగాలని చూస్తుంది. కానీ దేవ్
తనని ఇంచు కూడా కదలకుండా పట్టుకొని తన కోపాన్ని ముద్దులో చూపిస్తున్నాడు. నందుకి అది చాలా హార్ట్గా ఉంది. దేవ్ తన పెదవులను అలానే ముద్దాడుతున్నాడు. నందుకి నొప్పిగా ఉంది. తన పెదవుల నుండి చిన్నగా రక్తం వస్తుంది. అప్పుడు కూడా వదలకుండా అలానే ముద్దు పెడుతున్నాడు. ఇక నందు వల్ల కావడం లేదు. తనకి ఊపిరి భారంగా మారింది. అప్పుడు తనని దూరం జరిపి, ఒక 10 నిమిషాలకే నన్ను తట్టుకోలేకున్నావు, మరి జీవితాంతం నాతో ఎలా ఉంటావు? నందు, నేను మీతో జీవితం ఉండాలని అనుకోవడం లేదు. మీ భార్య స్థానంలోకి నేను రావాలని అనుకోలేదు. కేవలం నా మనసులో మిమ్మల్ని నా భర్తగా అనుకున్నాను. అంటే ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయమని నేను ఎప్పుడూ అనుకోలేదు. దేవ్, ఇలా ఒంటరిగా ఎన్ని రోజులుంటావు నందు? తెలిసి తెలియకో ఒక తప్పు జరిగింది. అందుకని నీ జీవితంని పాడు చేసుకుంటావా? తప్పు అని మీరు అనుకుంటున్నారు. అది దేవుడి నిర్ణయం అని నేను అనుకుంటున్నా. నన్ను మర్చిపోయి హ్యాపీగా ఉండాలి అని నా కోరిక అర్థం చేసుకోనందు. మీరు ఎన్ని చెప్పినా నేను వినను. దేవ్, సరే నీ ఇష్టం. నేనే కావాలి, నాతోనే ఉండాలి అంటే నన్ను, నా కోపాన్ని కూడా భరించాలి. అది మీ వల్ల కాదు. ఒక్క ముద్దుకే అల్లాడిపోయావు. నువ్వే ఆలోచించు అని గదికి వెళ్ళిపోయాడు. నందు అక్కడే కూర్చొని, ఏంటో నా జీవితం నాకే అర్థం కావడం లేదు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ దేవుడు ముడివేసిన బంధం ఇది. ఎలా దీన్ని కాదనగలను అని ఏడుస్తూ ఎప్పటికో అక్కడ పడుకుంది. దేవ్ కాసేపటికి బయటికి వచ్చి చూస్తే కింద పడుకుంది నందు. తనని గదిలో పడుకోపెట్టి తను వెళ్ళి పడుకున్నాడు. నందుని మంచం మీద పడుకోబెట్టి తన గదికి వెళ్ళి పడుకున్నాడు. ఉదయం నందుకి మెలకువ రాగానే, నేను బయట ఉండాలి కదా, ఇక్కడికి ఎలా వచ్చాను అనుకుంటుండగా, దేవ్, నువ్వు మరీ అంతలా ఆలోచించకు, నేనే ఇక్కడ పడుకోబెట్టాను. నందు కోపంగా, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని అక్కడ వదిలేయాల్సింది. నేనే అదే అనుకున్నా. కానీ నైట్ నీకు ఏమన్నా జరిగితే నా బాధ్యతగా ఇక్కడికి తీసుకొచ్చి పడుకోబెట్టాను. తను ఈ విషయంలో మాత్రమే నీ బాధ ఉంటుంది. దేవ్, నందు ఇంక దాని గురించి మర్చిపోయి ఫ్రెష్ అయ్యిరా, ఇంక వెళ్దాం అన్నాడు. నందుకి ఎందుకో బాధగా ఉంది. అలానే వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసింది. ఇద్దరు తింటున్నారు. ఇద్దరి మధ్య మౌనం. నందుని గమనిస్తున్నాడు దేవ్, కానీ తనతో ఏం మాట్లాడడం లేదు. ఏదో కాస్త తిని ప్లేట్ కిచెన్లో పెట్టి తన వస్తువులు ఏమన్నా రూమ్లో ఉన్నాయేమో అని ఒకసారి చెక్ చేసి, దేవ్ గారు, మీరు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత బయలుదేరదాం అంది. తన చేతులు కడుక్కొని నందుని తీసుకొని సోఫాలో కూర్చొని, ఏమైంది నీకు? ఉదయం నుండి చూస్తున్నా. నేను వెళ్దామన్నప్పటి నుండి డల్గా ఉన్నావు. నందు ఏం మాట్లాడడం లేదు. నేల చూపులు చూస్తుంది. దేవ్ నందు చేతిని పట్టుకొని, ఇటు చూడు అన్నాడు. తను దేవ్ని చూస్తుంది. దేవ్, నేను చెప్పేది విను నందు. నా కోసం నీ జీవితాన్ని పాడు చేసుకోకు. నీకు చాలా మంచి మనిషి భర్తగా వస్తాడు. ఇంకో మాట, తను నీ చేతి వంట తింటే చాలు, నీకు దాసోహం అయిపోతాడు. అంత బాగుంటుంది తెలుసా? నేను చెప్పేది ఒకసారి ఆలోచించు ప్లీజ్. నందు దేవుని కౌగిలించుకొని ఏడుస్తూ, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను కూడా. నాకు మీతో జీవితకాలం ఉండాలని లేదు. కానీ ఇక్కడి నుండి వెళ్ళాలంటే బాధగా ఉంది తెలుసా? మళ్ళీ మిమ్మల్ని నేను ఎప్పటికీ చూస్తానో తెలీదు. కానీ ఐ లవ్ యూ దేవ్, ఐ లవ్ యూ సో మచ్ అంటూ తన పెదవులు అందుకుంది. నందు అలా చేయడంతో దేవ్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. కాసేపటికి వదిలి, నాకు తెలుసు మీకు ఇలా చేస్తే కోపం వస్తుందని, కానీ నా ప్రేమని మీకు చెప్పాలని ఇలా చేశాను. నా ప్రాణం పోయే వరకు మీరు నా భర్త. మీరు ఎన్ని చెప్పినా కూడా నేను వినను. దేవ్, ఇలా ఎన్ని రోజులు ఒంటరిగా ఉంటావు చెప్పు? నేను మరీ నీకు ఎప్పటికి కనిపిస్తానో, అసలు కనిపిస్తానో లేదో కూడా తెలీదు. అలాంటప్పుడు నా మీద ఆశలు పెంచుకోవడం మంచిది కాదు. నందు, మీతో నా జీవితం అని భగవంతుని నిర్ణయం. మీరు నాకు కనిపిస్తూనే ఉంటారు. దేవ్, సరే మరి నేను నీకు కనిపించినా, నువ్వు నాకు కనిపించినా, నువ్వు నా భార్యగా నా జీవితంలో స్థానం ఇస్తాను అన్నాడు. నా వల్ల మీ భార్యకి మీరు ద్రోహం చేయాల్సిన అవసరం లేదు. ఆమె నా వల్ల కన్నీరు కార్చకూడదు. అప్పుడు కూడా ఇలానే మీతో ఉంటే చాలు. నాకు ఇంకా ఏం అవసరం లేదు దేవ్ గారు. నందు, పదండి వెళ్దామని బయటకు వెళ్ళింది. దేవ్, దేవుడా, ఈ పిల్ల అనుకున్నట్టు జరగకుండా చూడు. నా కోసం ఇలానే తన జీవితం పాడు చేసుకోకూడదు. దేవ్ కార్ స్టార్ట్ చేశాడు. నందుని చూస్తున్నాడు. తన కంట్లో కన్నీరు కారుతూనే ఉంది. కానీ ఇప్పుడు తనని కదిలిస్తే నా మీద ఆశలు పెంచుకుంటుంది అని కార్ తన గది దగ్గర ఆపి నందు అన్నాడు. తను ఎక్కడ ఉందో చూసి దేవుని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంది. దేవ్ నందు తల నిమురుతూ, నందు ప్లీజ్ కంట్రోల్, ఎవరైనా చూస్తే బాగోదు అన్నాడు. నందు తన కన్నీళ్లు తుడుచుకొని, మళ్ళీ మనం కలుస్తాం దేవ్ గారు అని వెళ్ళిపోయింది. నేను అది జరగకూడదని కోరుకుంటున్నా నందు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నందు అలా చెప్తుంటే వర్షకి కూడా కంట్లో కన్నీరు ఆగడం లేదు. వర్ష తనని కౌగిలించుకొని నందు అని ఏడుస్తూ, ఎందుకే తనని ప్రేమించావ్?
నందు, ఆయన నా భర్త వర్ష. నేను తనని నా సొంతం అని అనుకోవడం లేదు. అలా అని నా జీవితంలో ఇంకొకరికి స్థానం లేదు. నా ప్రాణం ఉన్నంత వరకు తనే నా సర్వం. వర్ష, తను చెప్పినట్టు నువ్వు ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు కదా. అలా చేస్తే ఈ తాళికి విలువ ఉండదు వర్ష అని బాధగా తన గదికి వెళ్ళిపోయింది వర్ష. బామ్మ, తనని ఒంటరిగా వదిలే, కాసేపు తను చెప్తుంది తప్పు కాదు వర్ష. దేవుని తన భర్తగా అనుకుంది, కానీ తనకి భార్య జీవితాంతం ఉండాలని అనుకోలేదు. ఎందుకంటే ఒక అమ్మాయి జీవితాన్ని, తన సర్వస్వాన్ని లాక్కోవడం నందు ఉద్దేశం కాదు అని అంటుంది. దేవుడు ఎందుకు ఇద్దరికి ముడివేశాడో మరి. వర్ష, నువ్వు కూడా కాసేపు విశ్రాంతి తీసుకో, వెళ్ళు. తన బాధ తగ్గిన తర్వాత నందునే వస్తుంది. నందు గదిలోకి వెళ్ళి ఏడుస్తూ, తను నీ భర్తే అని తెలిస్తే నువ్వు తట్టుకోలేవు వర్ష. నాకు ఇక్కడ అర్జున్ని చూస్తే వరకు తెలీదు. ఇప్పుడు నీకు చెప్పిన పేరు కథ అంత కల్పితం. నీకు నిజం చెప్పలేను వర్ష. చెప్తే నేను నీకు ద్రోహం చేస్తున్నాను అనుకుంటావు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ సాక్షిగా చెప్తున్నా, నేను నీకు ద్రోహం చేయాలి అనుకోలేదు. మీ ఇద్దరి మధ్యలో ఉందాం మంచిది కాదు. సంతోషంగా ఉన్న నాకు జీవితం అని నిజం చెప్పి పాడు చెయ్యలేను. నువ్వు అర్జున్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. మీరు అలా ఉండాలి అంటే నేను ఇక్కడ ఉండకూడదు. నేను మీకు దూరంగా వెళ్ళడం మంచిది లేదు. అంటే అర్జున్ ఎవరికి తన ప్రేమను అందించాలో, సంతోషంగా చూసుకోవాలో అర్థం కాదు. మన ఇద్దరి మధ్య తను బాధపడతాడు. తనకి నేను కూడా తల్లిని కాబోతున్న విషయం ఇంకా తెలీదు. మొదట తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. వారి ముందు నన్ను ఎలా దగ్గరకు తీసుకోవాలో తెలియక తనలో తానే బాధపడతాడు. నందు అలా ఆలోచిస్తూ కాసేపు అలానే పడుకొని నిద్రపోయింది. వర్ష, బామ్మ లంచ్కి అన్న తను వస్తుందేమో అని తన కోసం చూశారు. వర్ష, బామ్మ నేను తనని చూసుకుంటాను అని తన గదికి వెళ్ళింది. నిద్రపోతున్న తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెనుకకు వచ్చి బామ్మకి చెప్పింది. ఇన్ని రోజులు తన మనసులో ఉన్న బాధని ఎవరికీ చెప్పుకోలేక తను చాలా మదనపడింది. ఇప్పుడు తన భారం దిగిపోయింది కదా, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. తనని రెస్ట్ తీసుకోనివ్వు. ఈ ఈ తర్వాత తానే లెగుస్తుంది. నువ్వు తిని మాత్రలు వేసుకో. అర్జున్ వస్తానన్నాడా? ఆ బామ్మ, నా కోసం వేచి ఉండు అని చెప్పాడు. సాయంత్రం 5 గంటలకి వచ్చాడు ఇంటికి అర్జున్. తన గదికి వెళ్ళాడు. అక్కడ వర్ష చిన్నపిల్లలా ముడుచుకొని పడుకుంది. తన నుదుటిన ముద్దు పెట్టి, డార్లింగ్ టైం చూసావా అన్నాడు. తను అర్జున్ వచ్చేసావా అని తనని కౌగిలించుకుంది. అర్జున్కి తను దేనికో బాధపడుతుందని అనిపించి తల నిమురుతూ, ఏమైంది, ఎందుకు బాధపడుతున్నావు అర్జున్ నీ తన పక్కన కూర్చోపెట్టుకొని నందు చెప్పిన విషయం అంతా తనకి చెప్పింది. తన విషయంలో బాధగా ఉంది అర్జున్. చిన్నప్పటి నుండి తనకి అన్నీ కష్టాలే. ఇంకా ఎన్ని రోజులు అర్జున్ తను ఇలా బాధపడాలి? అర్జున్, కూల్ డార్లింగ్, ఒత్తిడవకు. తను మధ్యాహ్నం కూడా ఏం తినలేదు అర్జున్ అని అంటుంది. సరే, నేను తనతో మాట్లాడతాను. సరే అర్జున్, నువ్వు ఫ్రెష్ అయ్యిరా, నేను నందుని తీసుకుని వస్తాను. వర్ష నందు దగ్గరకు వెళ్ళింది. తను మంచం మీద కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంది. వర్ష, నందు కిందకి రా, అర్జున్ వచ్చాడు, నీతో ఏదో మాట్లాడాలి అన్నాడు. పద అని తన చేయి పట్టుకొని కిందకు లాక్కెళ్ళింది. అర్జున్ వస్తున్నా నందుని చూస్తున్నాడు. బాగా ఏడ్చినట్టుంది. మొహం అంతా వాచిపోయింది. వర్ష అర్జున్ పక్కన కూర్చుంది. నందు బామ్మ పక్కన కూర్చుంది. అర్జున్ నందుని చూస్తూ, నందిని ఇంట్లో నీకు కష్టంగా ఉంటే ఆఫీస్కి రావచ్చు. ఇంట్లో ఉంటే నువ్వు ఇలానే బాధపడుతూ ఉంటావు. వర్ష, అర్జున్ చెప్పింది నిజమే. బామ్మ, నువ్వేమంటావు? నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. నందు, అర్జున్ చెప్పింది నీకు ఇష్టమైతే ఆఫీస్కి వెళ్ళు. అప్పుడు కొంచెం నీ మనసు ప్రశాంతత దొరుకుతుంది. నందు, నేను రేపు ఆఫీస్కి వస్తాను అర్జున్ గారు. వర్ష హ్యాపీగా, అబ్బా ఇప్పుడు నాకు బాగుంది తెలుసా. నువ్వు ఇలానే ఉంటే ఏమవుతావు అని భయంగా ఉండేది. ఆఫీస్కి వెళ్తే ఆ పనిలో పడి మనిషిలాగా ఉంటావు. ఇప్పుడు చూడు ఎలా ఉన్నావు. అర్జున్ నవ్వుతూ, డార్లింగ్, నువ్వు నీ మాటలతో తనని భయపెట్టకు. తను రేపటి నుండి ముందు ఎలా ఉందో అలానే ఉంటుంది. ఓకేనా వర్ష? ధన్యవాదాలు అర్జున్ అని తనని కౌగిలించుకుంది. మరుసటి రోజు ఉదయం యథావిధిగా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్తుండగా వర్ష, అర్జున్ నందుని కూడా తీసుకొని వెళ్ళు, తను నీతో పాటు వస్తుంది. అర్జున్, సరే నేను కారులో ఉంటాను, రమ్మని చెప్పు. వర్ష నందుని తీసుకొని కారు దగ్గరకు వెళ్ళింది. అర్జున్, నువ్వెందుకు వచ్చావు వర్ష? నందు, నేను కూడా అదే చెప్పాను కానీ తను వినడం లేదు. అర్జున్, ఇలా అయితే నేను రూమ్లో నుండి కూడా బయటకి రానివ్వను. వర్ష, సారీ, ఇంకోసారి ఇలా చేయను అర్జున్. నందు, నువ్వు ముందులా ఉండాలి, ఓకే బాయ్ అని తను ఇంట్లోకి వెళ్ళింది. అర్జున్ కార్ స్టార్ట్ చేసి ఒక హోటల్ దగ్గర ఆపి, పద వెళ్దాం. నందు ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చాడో అని ఆలోచిస్తుంది. అర్జున్, నువ్వు అంతగా ఆలోచించకు, నువ్వు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా అందుకే. అర్జున్ నందుకు టిఫిన్ చెప్పి తనకి కాఫీ ఆర్డర్ ఇచ్చి తనని చూస్తున్నాడు. నందు, ఎందుకు మీరు అలా చూస్తున్నారు? నువ్వు నా దగ్గర ఏమన్నా చెప్పాలా? తను, ఏం లేదు అర్జున్, ఏం లేదా.
నిన్ను చూస్తుంటే నాతో ఏదో చెప్పాలి అనుకుంటున్నావు కానీ చెప్పలేకపోతున్నావు నందు. ఏం లేదు అర్జున్, నీకు చెప్పే విషయం నా దగ్గర ఏం లేదు. ఇంతలో ఆర్డర్ రావడంతో తిని ఆఫీస్కి వెళ్లారు. అర్జున్ వెంట నందు రావడంతో అందరూ షాక్గా చూస్తున్నారు. రమ్యకి హ్యాపీగా ఉంది నందుని చూసి. అర్జున్ వెనకే తన క్యాబిన్లోకి వెళ్ళింది. అర్జున్ నీతో మాట్లాడాలి అని నీ ఫ్రెండ్ రమ్య చాలా ఆరాటపడుతుంది. చాలా రోజులకు చూసింది కదా, వెళ్ళు తనని కలిసి రా అన్నాడు. నందు రమ్య దగ్గరకు వెళ్ళి తనని కౌగిలించుకొని ఎలా ఉన్నావు రమ్య అని అడిగింది. రమ్య అది నేను అడగాలి నందు, పద క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇద్దరు క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగుతూ నందు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు అన్ని విషయాలు చెప్పింది. అంతా విన్న రమ్య, నువ్వు మన బాస్ ప్రాణ స్నేహితురాలివే అనమాట. చిన్న స్నేహితురాలినే కాదు, తనకి సవితిని కూడా అవుతాను అనుకుంది మనసులో. రమ్య, మరి నువ్వు నీ భర్త దగ్గరకు వెళ్ళావా నందు? వెళ్తాను ఇంకా కొన్ని రోజుల్లో, కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి రమ్య. నువ్వు నాకు ప్రామిస్ చేయి అని తన చేత ప్రామిస్ చేయించి, నేను కొన్ని నెలలు మాత్రమే ఇక్కడ ఉంటాను రమ్య. తర్వాత ఎక్కడికి వెళ్తానో ఎవరికి చెప్పను, అర్జున్ గారికి, ఆఖరికి వర్షాకి కూడా. రమ్య, నందు ఇంకా ఎన్ని రోజులు నీ భర్తకు దూరంగా ఉంటావు? లేదు రమ్య, నేను ఎప్పుడో తనకి దూరంగా లేను, తను నాతోనే ఉన్నాడు. నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పకు, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోయాక నీకే కాల్ చేస్తాను రమ్య. రమ్య, నువ్వు నన్ను కూడా వర్షాలనే చూస్తున్నావు నందు, మరి నా ఫ్రెండ్కి నేను కూడా తోడుగా ఉండాలి కదా. నేను ఎవరికీ చెప్పను, కానీ నువ్వు ప్రమాదంలో ఉంటే మాత్రం వెంటనే అర్జున్ సార్కి చెప్పేస్తాను నందు. అలాంటిదేం జరగదు రమ్య. సరే పద, మన బాస్ కోపం తెలుసు కదా, ఇక్కడికి వచ్చినా వచ్చేస్తారు అని ఇద్దరు క్యాంటీన్ నుండి వెళ్లారు. రమ్య తన పనికి వెళ్ళింది. నందు అర్జున్ క్యాబిన్కి వెళ్ళింది. ఇంతసేపు ఏం మాట్లాడారు? అది మీకు చెప్పకూడదు. ఓకే, నాకు పని ఉంది, నువ్వు అక్కడ కూర్చో అన్నాడు. నాకు కూడా పని ఇవ్వండి అర్జున్. ఇస్తాను, కానీ రెస్ట్ తీసుకో. నువ్వు కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులు అయ్యిందో. ముందు రెస్ట్ తీసుకో, వెళ్ళి రూమ్లో పడుకో అన్నాడు. నందుకి కూడా వామిటింగ్ వచ్చినట్టుగా ఉంది. ఇంకా ఇక్కడే ఉంటే అర్జున్కి అనుమానం వస్తుంది అని రూమ్లోకి వెళ్ళి డోర్ బోల్ట్ పెట్టి వాష్రూమ్కి వెళ్ళి వామిటింగ్ చేసుకుంది. గది బోల్ట్ తీసి నీరసంగా ఉండడంతో బెడ్ మీద పడుకుంది. తన పొట్ట మీద చేయి వేసుకొని అలానే నిద్రలోకి జారుకుంది. కాసేపటికి అర్జున్ వచ్చి తన నిద్రపోతూ ఉండగా వెళ్ళి తన పనిలో బిజీగా అయ్యాడు. నందుకి ఆ రోజంతా ఏ పని ఇవ్వలేదు. తను రెస్ట్ తీసుకుంది అంతే. ఇద్దరు ఇంటికి వెళ్లారు. వర్ష నందు కోసమే వేచి చూస్తుంది. తను రాగానే తనని కౌగిలించుకొని, ఉదయం నుండి నువ్వు లేకపోవడంతో బోర్ కొట్టింది నందు నాకు కూడా చాలా బోర్ కొట్టింది. అదేంటి, నువ్వు ఆఫీస్లో పని చెయ్యాలా? లేదు, అర్జున్ గారు నాకు ఈరోజు సెలవు ఇచ్చారు. అర్జున్ తన ఫ్రెండ్తో బిజీగా ఉండి, నీ ఫ్రెండ్ ఈరోజు అర్జున్ నువ్వు ఫ్రెష్ అయ్యిరా అని పంపింది. నందు, నువ్వు కూడా వెళ్ళు, ముగ్గురు కలిసి టీ తాగుదాం. ఇద్దరు ఫ్రెష్ అయ్యి వచ్చి ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుతున్నారు. అలా కొద్ది రోజులు నందు అర్జున్తో ఆఫీస్కి వెళ్తుంది. నందుకి మనసులో భయం స్టార్ట్ అయింది. ఇంకా ఎన్ని రోజులు అర్జున్ వర్షాల దగ్గర విషయం దాచాలో అర్థం కావడం లేదు. తనకి వామిటింగ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి, కానీ ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేస్తుంది. బామ్మ నందు మొహంలో మార్పును గమనిస్తుంది. వర్షతో కూడా చెప్పింది. తన మొహంలో మార్పు చూస్తుంటే తను మన దగ్గర ఏదో దాస్తుంది వర్ష. విషయం ఏంటో తనని అడిగి తెలుసుకో అని అన్నారు. ఒకరోజు ఆఫీస్లో వర్క్ చేస్తుండగా నందు కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అర్జున్కి టెన్షన్గా ఉండి తనని ఎంత తడుతున్నా కళ్ళు తెరవడం లేదు. అర్జున్ వర్షకి ఫోన్ చేసి విషయం చెప్పి ఆఫీస్కి రమ్మని చెప్పాడు. వర్ష వచ్చి నందుని చెక్ చేసి షాక్ అయింది. అర్జున్, వర్ష ఏమైంది? తనకి కొంచెం ఆగున అర్జున్ అని ఒక పేపర్ మీద ఔషధం రాసి, ఇవి వెంటనే తెప్పించు. ఔషధం వచ్చిన తర్వాత తనకి ఇచ్చి కొంచెం రిలీఫ్ అయింది వర్ష. అర్జున్, తను గర్భవతి. అర్జున్, ఏంటి అని షాక్లో ఉండిపోతాడు.